వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లను సాధించి కేవలం 71 నుండి 81 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. మస్తాన్తో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక సవాలు చెప్తున్నా, సవాలు స్వీకరించాలి. 6వ మస్తాను నీరు పేరు సర్వే వచ్చేది కూటమి. కూటమి రాకపోతే నా నాలుగు కోసుకుంటా, ఎప్పుడు మాట్లాడు. అలాగే నువ్వు చెప్పినట్టు కానీ కూటమి, నువ్వు వైసీపీ గెలవకుండా కానీ కూటమి వస్తే నీ నాలుగు కోసుకుంటావా? ఎప్పుడు ప్రజల్ని తప్పుదారి పట్టించుకున్నా 6వ మస్తాను నాలుక కోసుకుంటావా? ఒకటి. రెండోది, నీతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పాడు. అప్పుడు అడిగి పెట్టానని చెప్పాడు. లోపల మాయి సభలాగా ఆయన అవమానపరిస్తే ఇవాళ నీ క్రిమినల్ ఆలోచనతో ఆఖరికి నీ పార్టీ మీద నమ్మకంతో ఎవరన్నా పందాలు కడతారేమని ఆ డబ్బులు వెనక్కి తెప్పించుకోవడం కోసం ఏదైతే పోలింగ్ బూత్ కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్లే వాళ్ళని బయట ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడం కోసం ఇప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్ని బెదిరించో భయపెట్టో నీకు అనుకూలంగా అక్కడక్కడ ఏదైనా ఉంటే సపోర్ట్గా తెచ్చుకోవడం కోసం నువ్వు ఈ 6వ మస్తాన్తో చెప్పించిన దానికి చంద్రబాబు గారితో నువ్వు డైరెక్ట్గా నువ్వు కానీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే నీ జీవితంలో అసెంబ్లీకి అడుగు పెడుతుందని చంద్రబాబు గారితో ఛాలెంజ్ చేయగలవా?